హాయ్ హలో నా పేరు పవన్. మీరు చూస్తున్నారు టెక్రా బాబు ఛానల్. టెక్రా బాబు ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాస్వర్డ్ పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు ఈరోజు అయితే ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు దానికోసం నేను చెప్పే టిప్స్ ఉంటాయి కదా, అవైతే పక్కా ఫాలో అవ్వండి. మీ పాస్వర్డ్ అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇంటికి తాళం ఎంత ఇంపార్టెంటో, మన ఇంటికి ఎంత గట్టి తాళం వేస్తాం, ఈ తాళం బాగుందా లేదా, మనం ఊరికి వెళ్ళేప్పుడు తాళం మంచిదా లేదా అని చూసి గట్టిగా వేసాం లేదా చూసుకుని వెళ్తాం కదా, అలాగే మనకి సోషల్ మీడియాలో కూడా పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఇంటికి వేసే తాళం గురించి అంత ఆలోచిస్తే మన ఫోన్కి వేసే పాస్వర్డ్ గురించి ఇంకెంత ఆలోచించాలి. దానికోసం నేను చెప్పి టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మన పాస్వర్డ్ అయితే ఎవరు హ్యాకర్లు కానీ ఎవరికి దొరకకుండా చూసుకోవడానికి ఈ టిప్స్ అయితే బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. దానికోసం ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి ఒకే పాస్వర్డ్ని ఉపయోగించకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఒక పాస్వర్డ్ని ఎప్పుడు పెట్టకూడదు. ఒక పాస్వర్డ్ని రిపీట్గా పెట్టడం వల్ల కూడా మన పాస్వర్డ్ అనేది అందరికీ తెలిసిపోతుంది ఈజీగా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనం వాడేసిన పాత ఒక అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక అకౌంట్ డౌన్లోడ్ చేసాం, దానికి పాస్వర్డ్ పెట్టాం. ఆ పాస్వర్డ్ పెట్టిన తర్వాత మళ్ళీ అకౌంట్ డిలీట్ చేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనం అదే పాస్వర్డ్ ఉపయోగిస్తుంటాం. అలా చేయడం కూడా మనకు ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి పాస్వర్డ్ని సేవ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే సేవ్ చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు అంటే లాగిన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కానీ పాస్వర్డ్ని సేవ్ చేస్తుంటారు. అలా ఎప్పుడు సేవ్ చేయకూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి బ్రౌజర్లో కూడా ఎప్పుడైనా సరే బ్రౌజర్లో లాగిన్ అయినప్పుడు సేవ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. అది కూడా ఎప్పుడు సేవ్ చేయకూడదు ఫ్రెండ్స్. దానిలో చేయడం వల్ల కూడా మనకు రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటాయి కదా, మన డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎప్పుడు పాస్వర్డ్ కింద పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. మన డేట్ ఆఫ్ బర్త్ని పాస్వర్డ్ కింద పెట్టుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకు వస్తాయి. అంటే హ్యాకర్లకు ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. మన డేట్ ఆఫ్ బర్త్ కానీ మన డేట్ ఆఫ్ బర్త్ పెట్టడం, మనకి ఇష్టమైన నెంబర్లు పెట్టడం వల్ల కూడా హ్యాకర్లకు మన పాస్వర్డ్ కనుక్కోవడం ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి మన పేర్లు కూడా పెట్టకూడదు ఫ్రెండ్స్. మన పేర్లు పెట్టినా సరే హ్యాకర్లకు ఈజీ అయిపోతుంది. జస్ట్ మన పేర్లు కానీ మన ఫ్రెండ్స్ పేర్లు కానీ ఇలా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ పేర్లు, అలాంటి వాళ్ళ పేర్లు మాత్రం ఎప్పుడు పెట్టకూడదు ఫ్రెండ్స్. పాస్వర్డ్ కింద అయితే పెట్టుకోకండి. అలా పెట్టుకోవడం వల్ల కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి ఫోన్ నెంబర్స్. మనం ఏం చేస్తుంటే పాస్వర్డ్ మర్చిపోతామేమో అని ఫోన్ నెంబర్ ఉంటుంది, మన ఫోన్ నెంబరే పాస్వర్డ్ కింద పెడుతుంటాం. అలా పెట్టడం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదైతే చాలా ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మన ఫోన్ నెంబర్ని పాస్వర్డ్ కింద పెట్టకూడదు. మీరు మర్చిపోతే మర్చిపోతున్నారు అనుకుంటే ఈజీ ఉన్నది పెట్టుకోండి. అంతేగాని మీరు ఫోన్ నెంబర్ మాత్రం పాస్వర్డ్ కింద పెట్టకండి. ఇప్పుడు పాస్వర్డ్ ఉంది కదా, ఎప్పటికప్పుడు మన పాస్వర్డ్ పెట్టింది ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే మనకి పాస్వర్డ్ మార్చాలనిపించినప్పుడల్లా మార్చుకుంటుంటే మంచిది ఫ్రెండ్స్. అలా మార్చుకోవడం వల్ల హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవడానికి కొంచెం మనకి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే హ్యాకర్లు మనం హ్యాక్ చేయడానికి కొంచెం అలా కష్టం అయిపోతుంది. అలా ఎప్పటికప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆధార్ కార్డ్ నెంబర్స్ కూడా ఎప్పుడు పాస్వర్డ్ కింద పెట్టకూడదు. మనం ఆధార్ కార్డ్ నెంబర్స్ కూడా పాస్వర్డ్ కింద పెట్టడం వల్ల కూడా మనకు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చెప్పిన ఈ 9 ట్రిక్స్ అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ 9 ట్రిక్స్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.